న్యూస్ టీవీ 99 కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. 2040 నాటికి అంతరిక్ష రంగంలో భారతదేశం ఇతర దేశాలతో సమానంగా నిలుస్తుంది. ఆశాభావం వ్యక్తం చేసిన ఇస్రో చైర్మన్ వి నారాయణన్. మీకు మహిళల ఉసురు తగులుతుంది. విపక్షాలపై అమిత్ షా ఫైర్. లోక్సభలో వీగిపోయిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు ఇది చారిత్రక తప్పిదమంటూ ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి రిజిజు ఆగ్రహం. సొంత పార్టీ నేతల గైర్హాజరుపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సెటైర్లు. కీలక చర్చ సమయంలో సభలో సభ్యులు లేకపోవడంపై విమర్శలు. టీసీఎస్ లైంగిక వేధింపులు, మతం మార్పిడి ఆరోపణలపై తొలిసారి సీఎం స్పందన. దీని వెనుక పెద్ద ముఠా ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా వెల్లడైందన్న ఫడ్నవీస్. రెండు 2029 నుంచే మహిళా రిజర్వేషన్ అమలు కావాలని ఆశిద్దాం. కేంద్ర మంత్రి భూపతిరాజు ఆసక్తికర వ్యాఖ్యలు. రహ్వీర్లుగా మారి ప్రాణదాతలుగా నిలవండి. ప్రజలకు పిలుపునిచ్చిన హైదరాబాద్ సిపి సజ్జనార్. మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును వ్యతిరేకించిన పార్టీలపై జగన్ విమర్శలు. ఈ పరిణామంతో మహిళలకు దక్షిణ రాష్ట్రాలకు న్యాయం జరగలేదని వ్యాఖ్య. నరహంతక చంద్రబాబు తెలంగాణ ప్రజల హక్కులను హరించే దుర్మార్గమైన పని మాత్రం మానుకోలేదు. సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్. కూటమి నాయకులే కీచకులై మహిళలను చెరబడుతున్నారు. ధ్వజమెత్తిన మాజీ మంత్రి విడుదల రజని. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఉత్కంఠ పోర్లో కోల్కతాపై గుజరాత్ విక్టరీ. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన పసిడి వెండి ధరలు. అక్షయ తృతీయ సమీపిస్తున్న నేపథ్యంలో ధరల్లో హెచ్చుతగ్గులు. అంతరిక్ష రంగంపై ఇస్రో చైర్మన్ నారాయణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ 2040 నాటికి అంతరిక్ష రంగంలో భారతదేశం ఇతర దేశాలతో సమానంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి అనే ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. The air breathing combined rocket engines and lot of new system developments are taking place. One of the area we are studying is nuclear thermal propulsion. Then of course radioisotope heater. For example, the Chandrayaan 3, the lifetime was only 14 days because after 14 days you don't get the sunlight. By the time the sun comes back, the entire electronic system, it cannot survive. But now we are working on these areas. Of the area, ISRO is responsible for the Gaganyaan program to send the human being to space, and Department of Ministry of Earth Science is given a mandate to have a Samitriyan project to take 6 kilometers into the sea, the human being. For that, 6 kilometers when you take the human being
inside 6 kilometer, external pressure will be 6. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో వీగిపోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భవిష్యత్ ఎన్నికల్లో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని, వారి ఉసురు మీకు తగులుతుందని హెచ్చరించారు. బిల్లును తిరస్కరించడం మహిళలను అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. బిల్లు వీగిపోయిన అనంతరం గెలిచామంటూ నినాదాలు చేయడం అత్యంత హీయమైన చర్య అని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన ఓటింగ్ లో ఇది తిరస్కరణకు గురైంది. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొనగా బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు పోలయ్యాయి. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో 3/2 మెజారిటీ అవసరం కావడంతో ఇది వీగిపోయింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ పార్టీలు మహిళా వ్యతిరేక వైఖరితో బిల్లును అడ్డుకున్నాయని ఆరోపించారు. డీలిమిటేషన్స్ విషయంలో ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనివల్ల దక్షిణ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని ఆయన స్పష్టం చేశారు. मैं फिर से स्पष्ट कर देता हूं, दक्षिण का राज्यों का इस सदन पर इतना ही अधिकार है जितना उत्तर के राज्यों का अधिकार है। अरे दक्षिण छोड़िए, छोटी सी यूटी लक्षद्वीप का भी इतना अधिकार है जितना उत्तर प्रदेश, गुजरात और बिहार का। ये देश को इस तरह के नैरेटिव से, उत्तर दक्षिण के नैरेटिव से टुकड़े टुकड़े नहीं करना चाहिए। इससे ऊपर उठना चाहिए। ये क्या कहना चाहते हैं कि ये सदन में जो व्यक्ति बैठता है वो ये सोचता है कि किस राज्य से मैं आ रहा हूं। मान्यवर, हम शपथ लेते हैं तो मन से लेते हैं। जो संविधान हाथ में लेकर शपथ लिए हैं वो उत्तर दक्षिण का भेद कराना चाहते हैं, हम नहीं होने देंगे। मान्यवर, जो भी सदस्य यहाँ शपथ लेता है वो भारत को अक्षुण्ण रखने की शपथ रहता है, पूरे भारत के कल्याण की शपथ लेता है। वो अपनी कॉन्स्टिट्यूएंसी, अपना राज्य, अपना धर्म, अपनी जाति की शपथ नहीं लेता है। और ये क्या नैरेटिव फैलाया, और ये मानते हैं कि ये नैरेटिव से हमारी पॉपुलैरिटी हो जाएगी, बाल सफेद हो जाएंगे या नहीं बैठ पाओगे, नहीं हो पाए। देश के अंदर विभाजन कर कोई सत्ता प्राप्त नहीं कर सकता। కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన కీలక రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభలో చుక్కెదురైంది. లోక్సభ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉద్దేశించిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లు శుక్రవారం జరిగిన ఓటింగ్ లో వీగిపోయింది. రాజ్యాంగ సవరణకు అవసరమైన 3/2 మెజారిటీని సాధించడంలో ప్రభుత్వం విఫలమైంది. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 230 ఓట్లు పోలయ్యాయి. బిల్లు ఓటమి అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్షాల వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలకు గౌరవం, హక్కులు కల్పించే లక్ష్యంతో తెచ్చిన చారిత్రక బిల్లుకు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. ప్రతిపక్షాలు ఒక చారిత్రక అవకాశాన్ని చేజార్చుకున్నాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. Speaker sir, besides the Constitution 131st Amendment Bill, we have two other bills, namely the Union Territories Laws Amendment Bill 26 and the Delimitation Bill 2026, which are intrinsically interrelated with the Constitution 131st Bill. So it cannot be viewed from the isolation. It is a अन्य सभापति महोदय, जो नतीजा आया है ये इतना ऐतिहासिक और महत्वपूर्ण बिल पर देश का महिलाओं को अब सम्मान अधिकार देने का जो बिल है उसको विपक्ष ने साथ नहीं दिया। बहुत खेद की बात है और इस ऐतिहासिक पल को आप अपना एक मौका था आपने गंवाया है। आदरणीय नरेंद्र मोदी जी के नेतृत्व में महिलाओं को जो सम्मान देने का, अधिकार देने का हमारा अभियान जारी रहेगा और हम अधिकार दे के ही रहेंगे आगे। పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ పై చర్చ సమయంలో సొంత పార్టీ నేతల గైర్హాజరుపై ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా సెటైర్లు వేశారు. రాజ్యసభ ఉపనాయకుడి పదవి నుంచి నన్ను తొలగించారు, అయినా సరే మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ పై చర్చ జరుగుతూ ఉంటే సభకు నేను హాజరయ్యాను, మరి వాళ్ళిద్దరేరి అంటూ ఆ పార్టీ ప్రతినిధి పార్టీ నూతన రాజ్యసభ ఉపనాయకుడిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. Thank you very much, sir. श्रीमान राघव जड्डा जी. Thank you, sir.
Sir, the leader of the party I belong to is not present in the house, and the deputy leader, newly appointed deputy leader of the party I belong to, is also not present in the house. I am the recently removed deputy leader of the party. I am present in the house. No, you can't. Thank you so much for giving me the opportunity to speak. Sir, I welcome and congratulate Shri Harvansh ji on his third innings as the deputy chairman of the Rajya Sabha. मेरा व्यक्तिगत रिश्ता श्री हरवंश जी के साथ थोड़ा खट्टा मीठा रहा। खट्टा उस समय जब हम ऑफ टॉपिक चले जाते हैं तो उनसे डांट भी खाते हैं, और मीठा उस समय जब टॉपिक पे रह के सटीक बात करते हैं तब उनकी पर्ची और उनका आशीर्वाद आता है। मैं अपनी तरफ से प्रयास करूंगा कि इनके इस कार्यकाल में ये खट्टा मीठा रिश्ता जो है ये मीठा मीठा रिश्ता बने और खटास रिश्ते से समाप्त हो। और उनसे अनुरोध करूंगा कि जब हमारा समय समाप्त हो जाता है और वो घंटी बजा देते हैं, उसके बाद भी 1, 2, 3 मिनट हमें अगर थोड़ा ज्यादा दे देंगे तो हम अपनी बात को और मजबूती से रख पाएंगे। आई एसोसिएट माई सेल्फ विद द सेंटिमेंट ऑफ द इंटायर हाउस इन वेलकमिंग हिम and congratulating him on becoming the deputy chairman of the Rajya Sabha. And sir, मैं इस अवसर पर बस आधा मिनट लेते हुए आपको भी बधाई देना चाहूंगा। जब से आप इस सदन के अध्यक्ष बने हैं, आप सभापति बने हैं, हम तमाम मेंबर्स को बोलने का काफी मौका मिलता है, और उसका सबसे बढ़िया उदाहरण यह है कि आपसे पहले 0 आवर में मात्र 5 या 7 एमपीस को ही मौका मिलता था, और जब से आप इस నాసిక్లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ యూనిట్ లో జరిగిన లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తొలిసారిగా స్పందించారు. ఈ ఘటన కార్పొరేట్ జిహాద్ చర్య అని తేలితే దాని మూలాలను గుర్తించేందుకు దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపుతామని హెచ్చరించారు. ఈ ఘటన అత్యంత తీవ్రమైనదని, దీని వెనుక పెద్ద ముఠా ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా వెల్లడైందని అన్నారు. సంస్థలో జరిగిన ఈ ఘటనను గుర్తించినందుకు ఆయన టీసీఎస్ ను అభినందించారు. కంపెనీ యాజమాన్యం కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిందని, పోలీసులకు దర్యాప్తులో సహకరిస్తోందని తెలిపారు. थोड़ा सा महाराष्ट्र से रिलेटेड भी है कि नासिक में जो घटना हो रही है उसमें निदा खान या फिर बाकी सारे कॉरपोरेट के एम्प्लॉयज जो हैं वो अभी तक फरार हैं, कुछ गिरफ्तार हुए हैं। लेकिन जब बात धर्मांतरण की आ रही है तो ये कितना बड़ा मुद्दा है और इसमें सरकार की क्या भूमिका होगी, क्या एक्शन लेंगे आप इस पर? ये मामला बहुत सीरियस मामला है और इस पर बहुत कड़ी कार्रवाई हम लोग कर रहे हैं, और बिल्कुल ध्यान में आता है कि एक मॉड्यूल के तहत इसको किया गया है। फॉर्चुनेटली टीसीएस जैसी कंपनी ने बहुत बड़ी भूमिका इसमें ली है, किसी को भी शील्ड हम नहीं करेंगे, इस प्रकार की भूमिका टीसीएस ने ली है, और टीसीएस के प्रमुख ने भी इसकी बहुत निंदा की है। और मुझे लगता है कि इस मॉड्यूल के तार कहाँ तक है इसकी जांच हम लोग करेंगे। हम लोगों ने सेंट्रल एजेंसीज को भी इत्तला दी है और आवश्यकता के अनुसार उनकी भी मदद इसमें ली जाएगी। తెలుగు రాష్ట్రాల నేతలకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈ రోజు అల్పాహారం విధించారు. ఆంధ్ర నుంచి కేంద్ర మంత్రిగా తెలుగు రాష్ట్రాల నేతలకు ఆతిథ్యం ఇచ్చానని, ఈ అల్పాహార విందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. డిసెంబర్ 9 నాటికి హైదరాబాద్ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలని, ఈవీ బస్సులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపులు చేశామని, త్వరలో అందజేస్తామని చెప్పారు. మహిళా రిజర్వేషన్ 2029 నుంచి అమలు చేసేందుకు ఒక ప్రయత్నం చేశామని, కానీ విపక్షాలు వ్యతిరేకించాయన్నారు. 2029 నుంచి మహిళా రిజర్వేషన్ అమలు కావాలని ఆశిద్దామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. అల్పాహార విందుకు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కుమారస్వామి, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఈ విందులో పాల్గొన్నారు. ప్రాణం కంటే ఏదీ మిన్న కాదు, రహ్వీర్లుగా మారి ప్రాణదాతలుగా నిలబడ్డి అని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు భయపడి వెనకడుగు వేయకుండా గోల్డెన్ అవర్ లో మీరు చేసే చిన్న సాయం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుందన్నారు. మీలోని మానవత్వాన్ని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వం రహ్వీర్ పథకాన్ని ప్రవేశపెట్టిందని సజ్జనార్ తెలిపారు. ఈ పథకం ద్వారా బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి 25,000 రూపాయల నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం అందజేస్తారని సిపి పేర్కొన్నారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో ఎంపికైన ఉత్తమ సేవకులకు 1,00,000 రూపాయల నగదు పురస్కారం లభిస్తుందని చెప్పారు. చాలా మందికి ఉండే పోలీస్ కేసులు, కోర్టుల భయాన్ని పోగొడుతూ చట్టం మీకు పూర్తి రక్షణ కల్పిస్తోందని, సాయం చేసిన వారిని వివరాలు చెప్పమని ఎవరూ ఒత్తిడి చేయరని, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు ఫోన్లతో వీడియోలు తీస్తూ సమయాన్ని వృధా చేయకండి, వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణదాతలుగా నిలవండి అని కమిషనర్ సజ్జనార్ పిలుపునిచ్చారు. అందరికీ
నమస్కారం. ఈరోజు రహదారిపైన చాలా యాక్సిడెంట్ చూడడం జరుగుతుంది. పెరుగుతున్న వాహనాలతోనే యాక్సిడెంట్స్ కూడా పెరగడం జరుగుతుంది. ఒకవైపు యాక్సిడెంట్ అవుతుంటే ఇంకోటి వైపు పబ్లిక్కు సాయం చేయకుండా ఆ ఒక్క యాక్సిడెంట్ అయిన ఒక ప్రదేశం కావచ్చు బాధలను చూసి ఇప్పుడు దాన్ని రికార్డ్ చేయడము, వైరల్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. అట్లానే కొంతమంది ఇట్లా సాయం చేస్తే మళ్ళీ నాకు పోలీస్ పిలిపిస్తారు, లేదంటే మనం చుట్టూ తిరగాల్సి వస్తుంది, సాక్షి చెప్పాల్సి వస్తుంది, కోర్టు వైపు పోవాల్సి వస్తుంది, అడ్వకేట్ పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి చాలా భయపడుతుంటారు. దీన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వము కొత్త స్కీమ్ తీసుకురావడం జరిగింది. రఘువీర్ అని చెప్పి ఎవరెవరు ఇలాంటి బాధితుల్ని ఇమీడియట్లీ సాయం చేస్తారు, ఇమీడియట్లీ వాళ్ళకు హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు, వాళ్ళని గుర్తించి వాళ్ళని సన్మానం చేయడానికి ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మనము కార్డియాక్ అరెస్ట్ అయినా ఏమాత్రం ఆరోగ్య సమస్య వచ్చినా ఈ గోల్డెన్ అవర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అట్లానే దీంట్లో కూడా మనము యాక్సిడెంట్ అయినప్పుడు ఇమీడియట్లీ ఆ గోల్డెన్ అవర్లో వాళ్ళు అక్కడ ఉన్న బాధితుల్ని దగ్గరున్న హాస్పిటల్ చేర్చడము, అక్కడ వాళ్ళ సాయం చేయడానికి ప్రయత్నం చేయడము ఇది చాలా అవసరము. మనం అందరూ కూడా గుర్తించాలి. మనం ఎంత తొందరగా బాధితుల్ని మనము హాస్పిటల్ చేరుస్తానో ఆయన బతికే ఒక శాతం కూడా పెరుగుతుంది, ఆయనకి డ్యామేజ్ కూడా తగ్గిపోతుంది. సో అందుకు ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరు ఇప్పుడు ఎక్కడైనా ఈ ఒక యాక్సిడెంట్ జరిగితే మీరు అది ఇమీడియట్లీ అక్కడ ఉన్న బాధితులకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. దీన్ని మీరు ఇమీడియట్లీ వాళ్ళని గుర్తించి వాళ్ళని హాస్పిటల్ చేరించిన తర్వాత అక్కడ మీకు మీ పేరు ఇలాంటి మనుషులు తీసుకొచ్చారని చెప్పి రాపించిన తర్వాత మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకించిన పార్టీలు తాము ఏం సాధించాయో ఆత్మ పరిశీలన చేసుకోవాలని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ బిల్లు ఆమోదం పొందకపోవడం వల్ల మహిళలకు దక్షిణ భారత రాష్ట్రాలకు ఏకకాలంలో అన్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. లోక్సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026కు 3/2 మెజార్టీ లభించని నేపథ్యంలో జగన్ స్పందించారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే దక్షిణ రాష్ట్రాల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలని, అసలు వాళ్లు ఏం సాధించారు, వాస్తవ పరిస్థితి చూస్తే దక్షిణాది రాష్ట్రాల సంఖ్యాబలం తగ్గిపోతుందని అన్నారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వాయిదా పడింది. దీనివల్ల దక్షిణాదికి న్యాయం జరగలేదు, మహిళలకు న్యాయం అందలేదని జగన్ స్పష్టం చేశారు. ఒకవేళ 2026లో జనాభా లెక్కలు తీస్తే దక్షిణాది పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ నియంత్రణ విషయంలో ఎంతో క్రమశిక్షణతో వ్యవహరించినందుకు దక్షిణాది రాష్ట్రాలను మరింతగా శిక్షించినట్లు అవుతుందని, జనాభాను నియంత్రించిన పాపానికి మా ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ఎంతవరకు సమంజసం, ఇది దక్షిణాదిపై చూపిస్తున్న వివక్ష కాదా, రాజకీయ పార్టీలు ఈ అన్యాయంపై ఎందుకు మౌనంగా ఉంటున్నాయో అర్థం కావడం లేదు అని జగన్ నిలదీశారు. ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరహంతక చంద్రబాబు ముసలోడు అవుతూ ఉన్న తెలంగాణ ప్రజల హక్కులను హరించే అలవాటు మానుకోలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ ను కర్నూలు తీసుకెళ్లి 3rd డిగ్రీ టార్చర్ పెట్టారని, వాళ్ళ మళ్లీ దొంగ కేసు పెట్టి ఎన్కౌంటర్ చేద్దామనుకుంటున్నారా అని నిలదీశారు. తెలంగాణకొచ్చి మా గుండె మీద కాలు పెట్టి మా జర్నలిస్ట్ ను తీసుకెళ్తారా అని ప్రశ్నించారు. జర్నలిస్టులపై దొంగ కేసులు పెడితే తెలంగాణ ప్రజలు చేతులు కట్టుకుని కూర్చోరని హెచ్చరించారు. చంద్రబాబు శిష్యుడు తెలంగాణ సీఎం కావడం రాష్ట్రానికి దౌర్భాగ్యమైన పరిస్థితి అని విమర్శించారు. ఇవన్నీ మానుకోకపోతే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ను శని ఆదివారాల్లో హైదరాబాద్ కూడా రానివ్వమని తేల్చి చెప్పారు. నరహంతక చంద్రబాబు నాయుడు ముసలోడైతున్నా కానీ ఆయనకి ఇంకా తెలంగాణ ప్రజల హక్కులను హరించే ఆలోచన, దుర్మార్గమైన పని ఇంకా మానుకోలేదు. ఒక బక్కపల్సటని మా తెలంగాణ రిపోర్టర్ను ఇంతకుముందు మొన్న కర్నూలు తీసుకుపోయి గొడ్డును కొట్టినట్టు కొట్టి ఇటు ముగ్గురు అటు ముగ్గురు కూర్చొని కాలర్లు బట్టి ఇట్లా పైకని బేహోష్ అయినాక కూడా 3rd డిగ్రీ టార్చర్ చేసిందని చెప్పి తెలంగాణ ప్రజలకు మొత్తం చెప్పినాం. ఏది తనకైతే అడిగిపోతే దొంగ కేసు పెట్టి అక్కడ కూడా దొంగ కేసు పెట్టి ఇవాళ మళ్ళీ ఇంకొక దొంగ కేసు, అదేదో రాజ్యాంగాన్ని తిట్టిందని అని దొంగ కేసు పెట్టి తీసుకొని పోయి విజయనగరం తీసుకొని పోయి మరి ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నారో ఏమనుకున్నారో మాకు ఎరకలే. కానీ ఈ లోపల మా వాళ్ళందరూ, మా మీడియా సోపతోళ్ళందరికీ తెలియగానే ఇటు కురుకొచ్చి కూర్చున్నాక వాళ్ళు వచ్చినాక అందరు సెల్ ఫోన్లు గుంజుకున్నారు. ఫస్ట్ మళ్ళీ మేము గడబడి చేసిన తర్వాత సెల్ ఫోన్లు ఇచ్చిండ్రు. ఎవరు అందరు లోపటేస్తాం రా నాయన అంటే అందరు లోపటేరి మా మీద కూడా కేసులు పెట్టి నడువు మేము కూడా వస్తామని చెప్పాను. అందరు సిద్ధమైన తర్వాత
ఇక వాళ్ళు దిగొచ్చారు, మళ్ళీ ఇప్పుడు దిగొచ్చి అలా పై ఆఫీసర్లతో మాట్లాడారు. మరి ఇదంతా ఎటుపోతుంది ఏందనుకున్నారో ఏందో తెలియదు. మేము కూడా చెప్పినాం తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చి మా దగ్గరకు వచ్చి మా గుండె మీద కాళ్ళు పెట్టి మా ఊరిని మా వెంకన్నని ఇడికెళ్ళి తీసుకుపోతావు, ఎట్లా తీసుకుపోతావు చూద్దామని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా జనం కూడా మొత్తం ఆడోళ్ళు మొగోళ్ళు తయారవుతుంటే దానికి తలొగ్గి దానికి ఇప్పుడు ఒక నోటీస్ ఇచ్చి పోతున్నారు. కానీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఏంటంటే, చంద్రబాబు నాయుడు నేను ఎందుకు నరహంతకుడు అన్నా అంటే 17 ముక్కలు చేసి నరికిండు బెల్లి లలితను. గద్దరన్న మీద 6 తూటాలు గుచ్చిపిచ్చిండు. తెలంగాణలో పల్లెలా దమనకాండ చేసిండు ఇక్కడ మొత్తం చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ ఆయన మారతలేడు. తెలంగాణ మీద ఏం కషో తెలియదు కానీ మీకేమైనా రాజకీయ పరమైనటువంటి పంచాయతీలు ఉంటే మీరు చూసుకోరు. కానీ ఒక పత్రికా రిపోర్టర్ల మీద వాళ్ళకు నిజంగా ఏమైనా మాట్లాడేది ఉంటే, నిజంగా వాళ్ళు కానూన్ ప్రకారంగా దోషులు అయ్యేటటువంటి సెక్షన్లు ఏమైనా ఉంటే పెట్టండి. ఎవరెవరు దీన్ని ఎవడు కాదంటలేడు. కానీ దొంగ కేసులు పెట్టి చేస్తా అంటే మాత్రం చంద్రబాబు నాయుడు, నువ్వు నీ కొడుకు నీ ప్రభుత్వాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇంకా ఎవరైనా కావచ్చు, ఇక్కడ తెలంగాణ ప్రజలు ఉట్టిగా చేతులు కట్టుకొని కూసోరు. మాకు తెలియకుండా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో మహిళల రక్షణ అభ్యున్నతికి పెద్దపీట వేశారని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తన పాలనలో దేశంలో తొలిసారిగా ఏపీలో మహిళలకు 50% రిజర్వేషన్లకు చట్టం చేయడంతో పాటు అమలు చేసి చూపించారని మాజీ మంత్రి విడుదల రజని మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కీలకమైన హోంమంత్రి, డిప్యూటీ సీఎం పదవులను మహిళలకు ఇచ్చి గౌరవించారని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకు రక్షణ కరువైందని, కూటమి నాయకులే కీచకులై మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తమ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద జల్లడానికి 30,000 మంది మహిళలు అదృశ్యమైపోయారని, పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేశాడని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతూ ఉన్నా కూడా ఒకరినైనా వెతికి తీసుకొచ్చారేమో చూపించాలని విడుదల రజని డిమాండ్ చేశారు. మహిళా సాధికారత, అభ్యున్నతి గురించి ప్రసంగాలు దంచడమే గాని చంద్రబాబు మాత్రం మహిళలను ఓటు బ్యాంక్ గానే చూస్తున్నాడని విమర్శించారు. మనం చూస్తే వీళ్ళు పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం వాళ్ళు కావచ్చు, మహిళలకు సంబంధించి ఎన్ని లెక్చర్లు ఇస్తున్నారంటే అసలు వింటేనే మనకు విచిత్రంగా అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారి మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు మాత్రం గడప కూడా దాటవు. ఎందుకనంటే మనం చూస్తా ఉన్నాము, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే ఇక అదే వారికి చివరి రోజు అన్నారు. 2 ఏళ్లుగా చూస్తున్నామన్నా, ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి, ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎవరికి చివరి రోజు తెచ్చారు మీరు? ఎవరికన్నా పరిస్థితిలో ఉందా? ఎవరికన్నా భయం పెట్టారా మీరు? ఎవరికన్నా ఏమైనా శిక్షలు పడ్డాయా? చెప్పండి, ఎవరికేం చేశారో? ఈరోజు అలాంటివి ఏమీ కూడా లేదు. మాటలు, డైలాగులు, సినిమా టైటిల్ ని కూడా మించిపోతా ఉంటాయి మీ డైలాగులు. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి అది. మరి ఏది కూడా ఎక్కడ ఏది కంట్రోల్ చేయరు. అలాగే ఎలక్షన్ ముందు వీళ్ళు ఏం మాట్లాడారు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ దెబ్బతీయడానికి, మా జగనన్న ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఏం మాట్లాడారండి? డిప్యూటీ సీఎం గారితో ఏం మాట్లాడిచ్చారు? 30,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్, మిస్సింగ్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు మహిళలకి సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కదా. ఆ టైంలో మా ప్రభుత్వాన్ని డిఫేమ్ చేయడానికి ఇదో స్క్రిప్ట్. మీరు ఐపీఎల్ 2026లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ మరో 2 బంతులు మిగిలి ఉండగానే 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ కు మంచి ఆరంభం లభించింది. కెప్టెన్ గిల్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశాడు. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా కామరూన్ గ్రీన్ ఒంటరి పోరాటంతో నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ రహానే డకౌట్ కాగా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. రోమన్ పావెల్, రమణ్ దీప్ సింగ్ కాసేపు గ్రీన్ కు సహకరించారు. గుజరాత్ బౌలర్లలో కగిసోర్ రబడా 3 వికెట్లతో సత్తాచాటగా మహమ్మద్ సిరాజ్ పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ అనిశ్చితులతో పాటు దేశీయంగా అక్షయ తృతీయ సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 3 రోజుల ర్యాలీ తర్వాత నిన్న కాస్త తగ్గిన ధరలు నేడు మరోసారి పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేడు ఉదయం 10:30 సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 810 రూపాయల మేర పెరిగి 1,55,780 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర కూడా 750 రూపాయల మేర పెరిగి 1,42,800 రూపాయలకు చేరుకుంది. వెండి ధరలో కూడా 5,000 రూపాయల మేర పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం నగరంలో కిలో వెండి ధర 2.8 లక్షల రూపాయలుగా ఉంది. ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,56,660 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 1,55,930 రూపాయలుగా, ముంబైలో 1,55,780 రూపాయలుగా ఉంది. ఆర్నమెంటల్ పసిడి ధర చెన్నైలో 1,43,600 రూపాయల వద్ద కదలాడుతోంది. ఢిల్లీలో 1,42,950 రూపాయలుగా, ముంబైలో 1,42,800 రూపాయలుగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా నేడు వెండి రేటు సగటున 10,000 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం వివిధ నగరాల్లో వెండి ధరలు 2.75 లక్షల రూపాయల నుండి 2.80 లక్షల రూపాయల మధ్య కదలాడుతోంది. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2040 నాటికి అంతరిక్ష రంగంలో భారతదేశం ఇతర దేశాలతో సమానంగా నిలుస్తుంది. ఆశాభావం వ్యక్తం చేసిన ఇస్రో చైర్మన్ వి నారాయణన్. మీకు మహిళల ఉసురు తగులుతుంది, విపక్షాలపై అమిత్ షా ఫైర్. లోక్సభలో వీగిపోయిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు, ఇది చారిత్రక తప్పిదమంటూ ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి రిజిజు ఆగ్రహం. సొంత పార్టీ నేతల గైర్హాజరుపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సెటైర్లు. కీలక చర్చ సమయంలో సభలో సభ్యులు లేకపోవడంపై విమర్శలు. టీసీఎస్ లైంగిక వేధింపులు, మతం మార్పిడి ఆరోపణలపై తొలిసారి సీఎం స్పందన. దీని వెనుక పెద్ద ముఠా ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా వెల్లడైందన్న ఫడ్నవీస్. రెండు 2029 నుంచే మహిళా రిజర్వేషన్ అమలు కావాలని ఆశిద్దాం. కేంద్ర మంత్రి భూపతిరాజు ఆసక్తికర వ్యాఖ్యలు. రహ్వీర్లుగా మారి ప్రాణదాతలుగా నిలవండి, ప్రజలకు పిలుపునిచ్చిన హైదరాబాద్ సిపి సజ్జనార్. మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును వ్యతిరేకించిన పార్టీలపై జగన్ విమర్శలు. ఈ పరిణామంతో మహిళలకు దక్షిణ రాష్ట్రాలకు న్యాయం జరగలేదని వ్యాఖ్య. నరహంతక చంద్రబాబు తెలంగాణ ప్రజల హక్కులను హరించే దుర్మార్గమైన పని మాత్రం మానుకోలేదు. సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్. కూటమి నాయకులే కీచకులై మహిళలను చెరబడుతున్నారు. ధ్వజమెత్తిన మాజీ మంత్రి విడుదల రజని. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఉత్కంఠ పోర్ట్లో కోల్కతాపై గుజరాత్ విక్టరీ. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన పసిడి వెండి ధరలు. అక్షయ తృతీయ సమీపిస్తున్న నేపథ్యంలో ధరల్లో హెచ్చుతగ్గులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.